ఒకప్పుడు సాయంత్రం అయితే వీధులన్నీ పిల్లల ఆటపాటలతో సందడిగా ఉండేవి. కానీ నేటి డిజిటల్ యుగంలో ఆ పసితనపు కేరింతలు నాలుగు గోడల మధ్య స్మార్ట్ ఫోన్ తెరలకే పరిమితమైపోతున్నాయి. పారే సెలయేరులా నిరంతరం ఉరకలెత్తాల్సిన బాల్యం ఒకే చోట నిశ్చలంగా ఉండిపోతుంది. దీంతో చిన్న వయసులోనే ఊబకాయం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. వీటిని అధిగమించేందుకు పిల్లలు గంటల తరబడి కష్టపడక్కర్లేదు. రోజుకు కనీసం అరగంట నుంచి గంట పాటు కాస్త చెమటలు పట్టేలా ఆడుకున్నా, సైకిల్ తొక్కినా వారి శరీరాల్లో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. ఆ కొద్దిపాటి శారీరక శ్రమే వారి మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది, ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతుంది. చిన్న వ్యాయామం పిల్లలకి ఎలా ప్రయోజనకరమో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పటితో పోలిస్తే పిల్లలు అంత ఎక్కువగా కదలటం లేదన్న మాట నిజం. ఉదయం లేస్తూనే బడికి వెళ్లటం, సాయంత్రం ఇంటికి రాగానే హోంవర్క్, ట్యూషన్లు, లేదంటే మొబైల్ ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లు, డెస్క్టాప్ ముందు కూలబడటం. ఇది పిల్లల ఆరోగ్యం మీద దీర్ఘకాల ప్రభావం చూపుతోందని తెలుసుకోవాలి. శ్రమ, వ్యాయామం తగ్గటం అనేది అధిక బరువు, ఊబకాయానికి దారితీస్తుంది. 10 నుంచి 19 ఏళ్ల పిల్లల్లో ప్రతి 10 మందిలో ఒకరు ఊబకాయం గలవారే కావటం ఆలోచించదగ్గ విషయం. బద్ధకంగా గడిపే సమయం, ఒత్తిడి పెరగటం, నాణ్యమైన ఆహారం తినకపోవటం, ఆటలు అంతగా ఆడకపోవటం వంటివన్నీ దీనికి దోహదం చేస్తున్నాయి. మంచి విషయం ఏంటంటే పిల్లలను చురుకుగా గడిపేలా చేయగలిగితే ఆరోగ్యం దెబ్బతినకుండా చూసుకోవచ్చు. ఆటలతోనూ వ్యాయామాలతోనూ పిల్లలను రోజుకు గంటసేపు చురుకుగా కదిలేలా చూడటం తప్పనిసరి. ఇది భావి జీవితం మీద సానుకూల ప్రభావం చూపుతుంది. బాల్యంలో బద్ధకంగా గడిపిన వారితో పోలిస్తే ఆటపాటలతో శారీరకంగా మరింత చురుకుగా గడిపిన వారు పెద్దయ్యాక చలాకీగా ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. వీరిలో శరీర ఎత్తు, బరువు నిష్పత్తి BMI, నడుం చుట్టుకొలత తక్కువగా, మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటున్నాయి. విషయగ్రహణ సామర్థ్యం ఇనుమడించటం వల్ల చదువులు, ఉద్యోగాల్లోనూ బాగా రాణిస్తుండటం విశేషం. బడివేళలు ముగిశాక ఆటల్లో చురుగ్గా పాల్గొన్నవారు విషయగ్రహణ సామర్థ్య పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఒంట్లో కొవ్వు తగ్గటం అనేది దీనికి ఒక కారణమని భావిస్తున్నారు. కీలకమైన అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుంటే వాపు ప్రక్రియ ఇన్ఫ్లమేషన్ తలెత్తి విషయగ్రహణ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు పిల్లలను చురుకుగా ఉండేలా ప్రోత్సహించటం, ఎక్కువసేపు బద్ధకంగా ఒకే చోట కూర్చోకుండా చూడటం పెద్దవారి బాధ్యతేనని గుర్తించాలి.